చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదండి, ఎలా ఉందంటారు? చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరి గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు రైతుకి అన్ని ఇబ్బందులు కట్టర్లు అన్నీ చేస్తున్నాడు కదా. మేము వ్యవసాయం చేస్తాం, కౌలు చేయలు. ఓకే. మన కలెక్టర్ ఆఫీస్కి వస్తే అన్నీ అమలు పరుస్తాను, మీ డబ్బులు మీకు పైసలు ధాన్యం లెక్కపడేలా చేస్తాను అన్నాడు. మాట ఇచ్చారా? మాట ఇచ్చారు. మరి గతంలో ఎలా ఉండదు రైతులకి? గతంలో ఎలా ఉండేదంటే గతం అంటే అప్పుడు ఎలా పడేది, ఇప్పుడు డైరెక్ట్గా మనకు వచ్చేలా చేస్తాను అన్నాడు. మిల్లులు కాడికి వెళ్ళి మిల్లులు ఇబ్బంది పెట్టేసేవారు. అప్పుడు జగనన్న ప్రభుత్వం రైతన్న ప్రభుత్వం అనేవారు కదా, ఎలా ఉండేదన్న? జగనన్న ప్రభుత్వం అంటే మరి ధాన్యం అక్కడ లోడ్ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఇబ్బంది పెట్టేవారు మిల్లు కాడ. మరి ఇప్పుడు ఎలా నడుతుందో చూద్దాం, ఇంకా తెలియదు కదండి. హామీలు అయితే ఇచ్చారు. హామీలు అయితే ఇచ్చారు. మరి ఎలా అది రైతు భరోసా కానీ అది కానీ ఏమైనా పడుతుందంట? ఇంకా పడలేదండి సార్, ఇప్పుడు పడతాయి అంటున్నారు. ఇంకా పడలేదండి. వాటి గురించి మాట్లాడడం ఏమైనా జరుగుతుంది? మనం మా కలెక్టర్ ఆఫీసులో చెప్పారని పడతాయన్నారు. పడతాయన్నారు. జనవరి నెలలో పడతాయన్నారు. మరి ఇస్తానన్న పథకాలు ఎన్ని పథకాలు వస్తున్నాయంటారు ఇప్పుడు వరకు? ఇస్తానన్నా మరి మన రైతులకి అంటే రైతు భరోసా ఇవ్వాలి, ఇంక ఇస్తానన్నా మరి ఇంకా మరి పడలేదు కదా సార్. గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయండి. గ్యాస్ సిలిండర్ వస్తున్నాయి సార్. మరి ఇంకేం చెప్తారు? అది ఉచిత ఇసుకన్నారు కదా, ఉచితంగా ఇసుక. ఏంటంటే కరెంట్ అండి, ఇసుకండి ఇసుక. ఇసుక గురించి మనకు తెలుసు, డైవీలు తెలుస్తుంది, మరి మనకు తెలియదు సార్. మీరు ఎవరైనా అడగడం జరిగిందా ఉచిత ఇసుక? మనకు మనకు పని ఏమో సార్. ఇప్పుడు డ్రైవర్ గారు మాట్లాడారు కదా. మరి జగన్ ఉన్నప్పుడే బాగుండేది, పథకాలు వచ్చి చేసుకోవడానికి పనులు ఉండి, చంద్రన్న వచ్చాక పథకాలు లేవు, పనులు లేవు అన్నారు కదా. పనులు మన పని ఇప్పుడు మామూలుగా కదా సార్. మనం మీ పని మీరు చేసుకోవద్దని అడతాం, మా పని మాకు అడతాం. ఎవరు ఇస్తారని చూస్తామండి సార్. ఇప్పుడు సామాన్యులు చాలా ఇబ్బందిగా ఉంటుంది చంద్రన్న వచ్చాక అన్నారు కదా. సామాజిక బతుకుదే పొద్దున్న లేచి మన పనులకి మనకి వెళ్ళకపోతే మన సంవత్సరం నడదాం. మరి గతంలో కానీ ఇప్పుడు బాగా పెరిగిపోయి నిత్యావసర సరుకులు రేట్లు అన్నారు. మరి నూనె ఆయిల్ ఇవన్నీ పెరిగినాయి అంటున్నారు, ట్యాక్స్ వేసిన అంటున్నారు కదా. ఇప్పుడు వచ్చి తగ్గిస్తానంట కదా చంద్రబాబు నాయుడు. నూనె ట్యాక్స్ పెంచాడు. నూనె ట్యాక్స్ పెంచేశారు. గతంలో ఎలా ఉండేది? గతంలో 140, 120 ఉండేది, ఇప్పుడు 140 ఎంత అయింది. మరి పథకాల విషయంలో జగన్ గారి పరిపాలన ఎలా ఉండేది అంటారు? జగన్ గారు అమ్మఒడి అన్నీ వేసి కూడా మన చంద్రన్న అమ్మఒడి లేదు. అది ఇప్పుడు జనవరి నెల వేస్తానంటున్నాడు కదా. జనవరి నుంచి స్టార్ట్ చేస్తానన్నారు. చూద్దాం సార్, 2 నెలలు వెయిట్ చేస్తే అన్నీ తెలుస్తాయి కదా. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? గెలిచాక ఎలా చేస్తున్నారంట సార్ మన రాజకీయాలు తిరగం సార్. తిరగం సార్, నాకు తెలుసు సార్. ఇప్పటివరకు అయితే బాగానే ఉందంటారు. ఇప్పుడు పర్లేదు. అంటే సామాన్యుడికి ఏ ప్రభుత్వం బాగుందంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వం బాగుందా, చంద్రన్న వచ్చాక బాగుందా? ఇప్పుడు ప్రభుత్వమే బాగుందన్నారు అందరూ జనాల్లో, మనం ఒక్కడో బాగోలేదంటే ఊరుకుంటారు సార్. అంటే మధ్య రేట్లు తగ్గిస్తానని ఇంకా తగ్గించలేదు, ఇబ్బంది పడుతున్నారు అన్నారు కదా. మద్యం రేట్లు అయితే ఇక్కడ మరి మద్యం తాగి కూడా తెలుస్తుంది సార్. 150 అంటున్నారు, 100 అంటున్నారు. ఇప్పటికైతే మీకు అంత పర్లేదు అనిపిస్తుంది అంతే. ప్రస్తుతం నాటక అయిపోతుంది. ఇప్పుడు లోన్లు వస్తాయి కదా సార్, లోన్లు నడక నడుస్తుంది అంటున్నారు. మొన్నటిదాకా లోన్లు లేవు జగనన్న ప్రభుత్వంలో, ఇప్పుడు ఇల్లు కట్టి లోన్లు ఇస్తానంటున్నారు అందరికీ. మరి గతంలో మీరు అడిగారు లోన్ గురించి? అప్పుడు ఇల్లు స్థలాలు అంటే జగనన్న కోన్లు ఇచ్చాడు, లోన్లు లేవు, కట్టుకోమన్నాడు. ఇప్పుడు వచ్చే స్థలాల్లో లోన్లు ఇస్తామన్నారా? మళ్ళీ ఇస్తానంటున్నాడు కదా లోన్లు, పాత గతంలో.